నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. చూసినంతనే ఫిదాయే అందం. ఆమె మాటలు నవ్వుకు ఎవ్వరైనా సరే ఇట్టే పడిపోయేలా చేసే టాలెంట్ ఆమె సొంతం. ఇవి చాలు కదా మగాళ్లను అడ్డంగా బుక్ చేసేందుకు. టీచర్గా పనిచేస్తూ కష్టపడి సంపాదించే కన్నా తన అందంతో తాను టార్గెట్ చేసిన వారిని పెళ్లి పేరుతో బుక్ చేసి ఆపై వేధింపులతో చుక్కలు చూపించి భారీగా డబ్బులు తీసుకుని తన దారిన తాను వెళ్లిపోయే సమీరా ఫాతిమా ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్రకు చెందిన ఈ కిలేడి వ్యవహారం వెలుగు చూసి ఆమె గురించి తెలిసిన వారంతా అవాక్కవుతున్న పరిస్థితి. నిత్య పెళ్లి కూతురుగా మోసాలు చేసే ఆమె ఇప్పటికీ 8 మందిని విజయవంతంగా పెళ్లి చేసుకోవడమే కాదు, అంతే సక్సెస్ఫుల్ గా వారికి చుక్కలు చూపించి జంప్ అయ్యేది. ఈ క్రమంలో వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడంలో ఆమె టాలెంట్ వేరే లెవెల్ అంటున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకున్న దుర్బుద్ధి ఆమెను తప్పుల మీద తప్పులు చేసేలా చేశాయి. 15 ఏళ్ల కాల వ్యవధిలో ఏకంగా 8 మందిని పెళ్లాడి విడిపోయిన ఆమె తాజాగా 9వ పెళ్లికి రెడీ అయింది. మరో బకరాను బుక్ చేసేందుకు కాఫీ షాప్ వద్ద వెయిట్ చేస్తున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమె 8 పెళ్లిళ్ల భాగోతం బయటకు రావడంతో పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన సమీరా ఫాతిమా రూటు సెపరేటు. మిగిలిన అమ్మాయిల మాదిరిగా కాకుండా మ్యాట్రిమోనీ, సోషల్ మీడియాలో డబ్బున్న మగాళ్లను టార్గెట్ చేసేది. తన భర్త చనిపోయాడు అని కష్టాలలో ఉన్నట్లుగా చెప్పేది. తనకు ఒక్క బిడ్డ ఉన్నట్లుగా చెప్పి తన మాటలతో సానుభూతి పొందేలా చేస్తుంది. అనంతరం వారికి దగ్గర కావడం, పెళ్లి చేసుకుంటుంది. వారి మధ్య సాగే సంభాషణలను రహస్యంగా రికార్డు చేస్తుంది. వాటిని ఎడిట్ చేసి తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసేది. బాధితుల్లో ఒకరు ఆమెకు 50 లక్షలు సమర్పించుకోగా మరొకరు 15 లక్షలు, ఇలా అందరినీ అడ్డంగా బుక్ చేసేది. ఆమె బాధితుల జాబితాలో రిజర్వ్ బ్యాంకు అధికారి కూడా ఉండడం గమనార్హం. అయితే ఆమె చేసే మోసాలు ఆమె ఒక్కతే కాదు, ఒక టీమ్గా ఏర్పడి చేస్తారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద నమోదైన కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతూనే కొత్త టార్గెట్లను ఫిక్స్ చేసుకుని వారిని మోసం చేయడం చూస్తే ఆమె టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఒక సందర్భంలో ఆమె అరెస్ట్ అయ్యే పరిస్థితుల్లో తాను ప్రెగ్నెంట్ అని చెప్పి తప్పించుకుని పరారైనట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే 12 ఏళ్ల కుమార్తె ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ పాప తండ్రి ఎవరు అన్న దానిపై స్పష్టత రాలేదు. అరెస్టు చేసిన కిలేడిని కోర్టు ఎదుట హాజరుపరచగా ఆమెను 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆమె చేతిలో మోసపోయిన 8 మంది మాజీ భర్తలు తాము మోసానికి గురైన వైనానికి సంబంధించిన అఫిడవిట్లు సమర్పించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో మరో ఆసక్తికర కోణం ఏంటి అంటే ఆమె తాను పెళ్లాడిన 8 మందిని చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. ఏ ఒక్కరితోనూ విడాకులు తీసుకోలేదు అన్న విషయాన్ని గుర్తించారు. ఈమె వెనుకున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.